వరంగల్ మెడికో ప్రీతి డెత్ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. మొన్న ఫోరెన్సిక్ రిపోర్ట్, ఈరోజు టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చినా కూడా ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగా ప్రీతి సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతుండగా, లేదు ప్రీతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ప్రీతి కేసులో నిందితుడైన సైఫ్ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నకు సైఫ్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఓ సీనియర్గా ప్రీతిని గైడ్ చేయాలని అనుకున్నాను, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వాట్సాప్లో ప్రీతిని హేళన చేస్తూ తానే పోస్టులు పెట్టారని సైఫ్ ఒప్పుకున్నాడు. కాస్త గట్టిగా చెబితే తన పనితీరు మార్చుకుంటుందని అలా చేశారని చెప్పుకొచ్చారు. అయితే సైఫ్ పెద్దగా విషయాలు చెప్పలేదని తెలుస్తోంది. కాగా ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రీతి శరీరంలో విష పదార్థాలు డిటెక్ట్ కాలేదని ఇందులో ఉన్నట్టు సమాచారం. విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్టు చెబుతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రీతిది ఆత్మహత్య, హత్య అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. పోలీసులు సైతం ఈ కేసు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సూసైడ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్రీతి, సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్కు నడుమ కొంతకాలంగా గొడవ జరుగుతోంది. వృత్తిపరమైన వివాదంతో మొదలై వేధింపుల వరకు ఇది దారితీసింది. ఈ నెల 18న ఓ కేసు షీటుకు సంబంధించి ప్రీతి పనితీరును తప్పుబడుతూ వాట్సాప్ గ్రూపుల్లో సైఫ్ మెసేజ్లు పెట్టాడు. తనను అవమానపరిచేలా సైఫ్ వ్యవహారం ఉండడంతో ప్రీతి తప్పుపట్టింది. ఏదైనా ఉంటే హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని, అందరిలో అవమానించేలా మెసేజ్లు పెట్టడమేందని సైఫ్ను ప్రశ్నించింది. దీంతో గొడవ మరింత ముదిరింది. ప్రీతికి బుర్ర లేదని, ఆమెకు సహకరించొద్దని సైఫ్ తన బ్యాచ్మేట్స్కు పర్సనల్గా మెసేజ్లు పెట్టాడు. దీంతో ఈ విషయాలన్నింటినీ తల్లిదండ్రులకు చెప్పుకుని ప్రీతి బాధపడింది. ఇక గత నెల 21 రాత్రి ప్రీతి నైట్ డ్యూటీకి వెళ్లింది. రాత్రి వచ్చిన ఎమర్జెన్సీ, ఇతర సర్జరీలకు హాజరైంది. అయితే తెల్లవారుజామున తనకు తలనొప్పి, ఛాతినొప్పి ఉందని ప్రీతి రూమ్కు వెళ్లిందని, తర్వాత నర్సు వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత 5 రోజులకు ప్రీతి నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.